ఎక్కువగా జరుగుతుంది. సైబర్ క్రైమ్ ఏదైనా అయితే అంటే ఏదన్నా ఓటీపీ పంపించేసి ఒక 4 నెంబర్లో ఓటీపీ పంపించేసి మీకు ఒక 50,000 రూపాయలు పంపిస్తాము, 1,00,000 రూపాయలు పంపిస్తాము, ఈ ఓటీపీ చెప్పండి మాకు, లేదు అంటే ఒక లింక్ పంపించేసి ఆ లింక్ క్లిక్ చేసి చెప్పండి ఓపెన్ చేయండి అని చెప్పేసి పంపిస్తారు. మనకు తెలియకుండా మనం ఏం చేసిస్తున్నాం, ఉట్టి పుణ్యానికి డబ్బులు వస్తున్నాయి కదా కూర్చున్న దగ్గర అని చెప్పేసి ఆ నెంబర్ ఓటీపీ చెప్పేయడం కానీ, లేదు అంటే ఆ లింక్ ఓపెన్ చేయడం కానీ చేస్తున్నాము. అలా చేయడం ద్వారా ఈ ఫోన్ మన దగ్గర ఉన్నట్టే ఉంటుంది, కానీ వాళ్ళు హ్యాక్ చేసేసి మన అకౌంట్ల నుండి అమౌంట్ తీసేసుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఏదన్నా సైబర్ క్రైమ్స్ జరిగితే, ఆన్లైన్ ఫ్రాడ్ జరిగితే 1930 కాల్ చేస్తే వితిన్ 24 hours లోపు మీ అమౌంట్ వాళ్ళకు పోకుండా అక్కడే హోల్డ్ చేసిస్తారు. అంటే 24 గంటల లోపు హోల్డ్ చేసేసి మీరు మా దగ్గరకు వచ్చి పిటిషన్ ఇస్తే మేము ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళు పంపిస్తే ఆ అమౌంట్ మీకు వస్తుంది. 1930 ఓకేనా. ఇంకొకటి, ఇప్పుడు ఎక్కువగా ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతుంది. మనము వెహికల్ నడుపుతున్నప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ఉండేటట్టు చూసుకోండి. పిల్లలు బయటికి పోయినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ఉండాలి, వెహికల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఉండాలి, లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ అనేది పక్కా ఉండాలి. మన కాలు చేతులకి ఎక్కడైనా దెబ్బ తాకింది అనుకోండి, మనం బాగా చేయించుకోవచ్చు. హెల్మెట్ పెట్టుకోలేదనుకోండి, తలకి దెబ్బ తాకితే అక్కడికక్కడే చనిపోవడం కానీ, లేదు అంటే కోమాలోకి వెళ్ళిపోవడం కానీ జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ ధరించమని చెప్పేసి చెప్పాలి. మనోళ్ళు ఇంట్లో నుండి బయటికి వెళ్తున్నప్పుడు తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి మనం కొంచెం గుర్తు చేయాలి. మైనర్లు 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి బండ్లు ఇవ్వద్దు. ఒకవేళ మైనర్స్ బండి నడిపితే ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళకు కూడా కేసు అవుతుంది. కాబట్టి మైనర్స్కి బండి ఇవ్వకండి. ట్రిపుల్ రైడింగ్, ముగ్గురు బండ్ల మీద వెళ్ళేటట్టు పంపించకండి. ఒక 5-10 నిమిషాలు లేట్ అయినా కానీ నిదానంగా వెళ్ళమని చెప్పేసి చెప్పండి. వేరే వెహికల్స్ ఏదైనా ఉంటే మాట్లాడుకొని వెళ్ళమని చెప్పేసి చెప్పండి. ముగ్గురు మాత్రం డ్రైవింగ్ చేయొద్దు. తాగేసి తాగేసి వెహికల్ నడపొద్దు. తాగి నడిపారనుకోండి 10,000 రూపాయలు ఫైన్ ఉంది. 10,000 రూపాయలు జస్ట్ మనం కొంచెం తాగేసి ఇంట్లో నుండి బయటకు వస్తే మేము ఎక్కడైనా చెక్ చేసినప్పుడు మాకు దొరికారనుకోండి 10,000 రూపాయలు ఫైన్, దాంతోపాటు జైలు కూడా పంపిస్తున్నారు. ఆ పర్సంటేజ్ ఉంటుంది, ఇంత పర్సంటేజ్ అని చెప్పేసి ఆ పర్సంటేజ్ని బట్టి జైలుకి పంపిస్తారు. 1 డేనా 2 డేనా 1 వీక్ అలా జైలుకి పంపిస్తున్నారు. కాబట్టి తాగేసి వెహికల్స్ నడపకండి. మన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంట్లోనే తాగేసి ఉండమని చెప్పేసి చెప్పండి. ఓకేనా. ఇంకొకటి, మొన్న రీసెంట్గా ఒకటి అయింది ఇక్కడ మన డిచ్పల్లి దగ్గర. హెల్మెట్ పెట్టుకునేటప్పుడు కూడా జస్ట్ ఏదో స్టైల్కి పైన పెట్టుకుంటున్నారు, ఆ బటన్ పెట్టుకోవట్లేదు. ఆ బటన్ పెట్టుకోకపోవడం వల్ల అది హెల్మెట్ ఊడిపోయి అది పడిపోయి అతను ఆ హెల్మెట్ ఎక్కడ పడిపోతుందో అతను తలేమో రోడ్డు తగిలేసరికి అప్పటికప్పుడు చనిపోయాడు. మొన్న ఒకటి రీసెంట్గా అయింది ఇక్కడ డిచ్పల్లి దగ్గర. ఇద్దరు వెళ్తున్నారు బండి మీద, బుల్లెట్ వెహికల్ మీద వెళ్తున్నారు, స్పీడ్లో ఉన్నారు. ముందొచ్చి కారు వెనకాల హెవీ వెహికల్ వచ్చేసింది, అది చూసుకోలేదు. సడన్గా బ్రేక్ వేసేసరికి పైనుండే వెళ్ళిపోయింది. అప్పటికప్పుడు స్పాట్లో ఇద్దరు. ఎంత ఏజ్? 20-24 సంవత్సరాల పిల్లలు. ఇంకా భవిష్యత్తు ఎంత ఉంది వాళ్ళది. కాబట్టి మనోళ్ళు ఇంట్లో నుండి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్త పాటించమని చెప్పేసి చెప్పండి. ఆడపిల్లలు ఇంట్లో ఉన్నారు కాబట్టి సోషల్ మీడియా, ఈ ఫోన్ వల్ల మనకు ఉపయోగం చాలా తక్కువ, నష్టమే ఎక్కువ ఉంది. దీనివల్ల జస్ట్ ఫోన్ మాట్లాడుకోవడానికి కాకుండా దీనివల్ల నష్టమే ఎక్కువ ఉంది. ఏదో ఉంది అంటే ఉంది మన దగ్గర, నష్టానికే ఉంది. ఈ ఫోన్ వల్ల పిల్లలు ఏం చేస్తున్నారంటే తెలియకుండానే ఆ ఫోన్కి అట్రాక్ట్ అయిపోయి ఫోన్స్ సోషల్ మీడియాలో హాయ్ అని చెప్పేసి ఎవరైనా అన్నోన్ పర్సన్స్ కానీ ఎవరైనా తెలియని వయసు అట్రాక్ట్ అయిపోయి హాయ్ అని చెప్పేసి పెడితే రిప్లైగా హాయ్ అని చెప్పేసి పెట్టడం, లేదు అంటే ఇంకేదైనా మెసేజ్ చేస్తే మెసేజ్ చేయడము, ఫొటోస్ పంపించమని చెప్పేసి చెప్పడము, వీడియోస్ పంపించడము. అలా మన ఫొటోస్ వీడియోస్ మార్పింగ్ చేసేసి పిల్లల్ని డబ్బులు పంపించమని చెప్పేసి అడగడము, లేదు అంటే నా దగ్గరికి రా, నేను లేదు అంటే అందరికీ సోషల్ మీడియాలో పెడతామని చెప్పేసి చెప్పడం, ఇలాంటివి బాగా జరుగుతుంది. కాబట్టి ఆడపిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం పిల్లల్ని గమనిస్తూ ఉండండి, ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి.
అలా అని చెప్పేసి మగపిల్లలను గమనించవద్దని చెప్పేసి చెప్పట్లేదు, మగపిల్ల వాళ్ళని కూడా గమనిస్తూ ఉండాలి. గంజాయి ఎక్కువగా తీసుకుంటున్నారు ఈ మధ్య కాలంలో, బాగా జరుగుతుంది. ఎక్కడ పడితే అక్కడ ఫ్రెండ్స్ కూడా చూజ్ చేసుకునే వాళ్ళు కూడా, అబ్బాయిలు కూడా కొంచెం మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ని, మంచిగా ఉండే వాళ్ళని చూజ్ చేసుకోమని చెప్పేసి చెప్పాలి. మనం ఎట్లున్నామో మన పక్క ఫ్రెండ్స్ కూడా అంతే ఉంటారు, అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇవేమి జరగకుండా చూసుకోవాలని చెప్పేసి చెప్తున్నాను. గంజాయి ఎక్కువగా నడుస్తుంది, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు చెప్పండి, మేము ఖచ్చితంగా దాన్ని నివారిస్తాము. థ్యాంక్ యూ. ఈ మీటింగ్ స్పెషల్ ఆఫీసర్ అండ్ అగ్రికల్చర్ ఏఓ సార్ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. దానికి ప్రత్యామ్నాయంగా ఏదైతే గడ్డి మిగిలిపోయిన గడ్డి దాన్ని దానం చేస్తారో వారికి 5,000 నుంచి 25,000 ఫైన్ వేయమని ఒక జీవో కూడా తీసుకొచ్చింది. అంటే దానికి ప్రత్యామ్నాయంగా వ్యవసాయం పండించుకోవచ్చు. జూలై 15 వరకు వర్షాలు లేకపోతే మనం ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది పొడి నీళ్ళల్లో తొందరపడి విత్తనాలు వేయాలి. తేలిక నీళ్ళలో 50 నుండి 60 మిల్లీమీటర్లు ప్లస్ బరువైన నీళ్ళలో 60 నుంచి 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత 7 రోజుల్లోపు విత్తనాలు విత్తుకోవాలి. ఇది ఏ పంట మామూలుగా భారీ వర్షం పడంగానే మనం సోయింగ్స్కి వెళ్ళిపోతాం. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ ఎండాకాలం నుంచి వచ్చిన ఉష్ణోగ్రత వల్ల మనం విత్తనాలు వేస్తాం. కాకపోతే అవి మొలవవు, ఎందుకంటే ఉష్ణోగ్రత ఆల్రెడీ ఎండాకాలంలో ఎక్కువ ఉంటుంది కాబట్టి విత్తనాలు మొలవు. పత్తి, మొక్కజొన్న, కంది పంటల్లో సాధారణ సాగు కొనసాగించుకోవచ్చు. మొక్కల సంఖ్య తగ్గకుండా ఉండేందుకు 10% ఎక్కువ విత్తన మోతాదు ఉపయోగించాలి. ఇప్పుడు మనం వేరే పంటలు ఒకవేళ వేసుకున్నట్టయితే మనకు మొలక శాతం తక్కువ ఉండే ఉద్దేశం ఉంది. ఎందుకంటే మనం ఎండాకాలం ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని దానికి మనం 8 కిలోల బదులు 10 కిలోలు కానీ 9 అంటే 10% ఎక్స్ట్రా మనం సీడ్ అంటే ఎక్కడైనా మొలకలు రాకపోతే మనం తర్వాత గ్యాప్ ఫిల్లింగ్ అంటే వేరే విత్తనాలు పెట్టుకొని మళ్ళీ మనం ఫిల్ చేసుకోవడం. నేలలో తేమ వచ్చిన తర్వాతనే ఎరువుల వాడకం చేయాలి. ఒకవేళ జూలై 30 వరకు వర్షాలు లేకపోతే అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకుంటూ ఒక సాలు వదిలి ఒక సాలుకు తడులు ఇవ్వాలి. బోదెలు, కాలువలు మరియు వెడల్పాటి మడల కాలువల పద్ధతిని అనుసరించాలి. వరి, మొక్కజొన్న మరియు పత్తి పంటలకు ప్రత్యామ్నాయంగా కంది మరియు సజ్జ మొదలగు పంటలు వేసుకోవాలి. ఒకవేళ ఆగస్టు 15 వరకు ఆలస్యమైతే వరి, మొక్కజొన్న మరియు పత్తి పంటలకు ప్రత్యామ్నాయంగా తప్పనిసరిగా కంది మరియు పొరలు వంటి పంటలు ఎంచుకోవాలి. కంది పంట సాగు చేసినట్లయితే మనకు ఎంపికలు అనేది వస్తుంది. కాబట్టి ఎంపికగా పట్టుకునే రకాలు, మధ్యకాలిక రకాలంటే మీడియం డ్యూరేషన్ వెరైటీస్ ఉంటాయి, అవిటికి మనం ఫోకస్ చేయాలి. ఎల్లీనో ప్రభావం వల్ల వర్షాలు ఆలస్యమైనా భయపడవచ్చు. తక్కువ నీటితో పండే పంటలు, అంతర పంటలు మరియు ప్రత్యామ్నాయ పంటలు ఎంచుకొని వ్యవసాయ శాఖ సూచనలు పాటించి పంట నష్టాన్ని. ఒకవేళ మనకు వర్షాలు తక్కువ ఉన్నట్టయితే ఇప్పుడు మనం జూన్లో వేసుకుంటే మనం లాంగ్ డ్యూరేషన్ వెరైటీస్ అంటే ఎక్కువ కాలం ఉన్నది బీపీటీ తీసుకోండి, 150 డేస్ అట్లా ఉంటుంది, దానికి వెళ్ళచ్చు. ఒకవేళ మనం జూలైలో కానీ ఆగస్టులో కానీ సోయింగ్స్కి వెళ్తే తక్కువ కాలం స్వల్పకాలిక రకాలైన వరి విత్తనాలు మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. అంటే 110 నుంచి 120 రోజులు వచ్చేవి. ఒకవేళ మనం జూన్లోనే వెళ్ళేటట్టయితే మనకు వాటర్ సోర్స్ బాగుంది. ఒకవేళ ఎంత అంటే దీర్ఘకాలిక రకాలకు వెళ్ళచ్చు.